గైస్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాతో తలబడుతోంది. దుబాయ్లో జరిగే ఈ కీలకమైన మ్యాచ్లో భారత్ విజయం సాధించి ఫైనల్కు చేరుకోవాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. అయితే పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుందని అంచనా. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఎలాంటి ప్లేయింగ్ 11తో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరంగా ఉంది. మరి ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది దశకు చేరుకుంది. మరో 3 మ్యాచ్ల్లో ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్ ఎవరో తేలిపోనుంది. ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా ఈ 4 టీమ్స్ లో ఏ జట్టు వరుసగా 2 మ్యాచ్లు గెలుస్తుందో ఆ జట్టే ఛాంపియన్ గా నిలుస్తుంది. ఇక టీమిండియా తొలి సెమీఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియాను సెమీస్ లో ఓడిస్తే ఫైనల్లో సౌత్ ఆఫ్రికా లేదా న్యూజిలాండ్ తో తలబడే అవకాశం ఉంది. ఫైనల్ చేరాలంటే ముందు సెమీస్ లో ఆసీస్ అనే గండాన్ని టీమిండియా దాటాల్సి ఉంది. గతంలో పలు ఐసీసీ ఈవెంట్స్ లో ఆస్ట్రేలియాను నాకౌట్ మ్యాచ్ల్లో ఓడించిన ఘనమైన రికార్డు టీమిండియాకు ఉంది. కానీ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో మాత్రం రోహిత్ సేన ఆసీస్ చేతుల్లో ఓటమి పాలైంది. దానికి ప్రతీకారం తీర్చుకుంటూ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో కంగారులను ఓడించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇన్ని భావోద్వేగాల మధ్య జరగబోయే ఈ మ్యాచ్ కు టీమిండియా ఎలాంటి ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగబోతుంది? పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది? వర్షం వచ్చే అవకాశం ఉందా? రోహిత్ శర్మ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకుంటాడా, ఫీల్డింగ్ తీసుకుంటాడా, ఏది తీసుకుంటే మంచిది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మ్యాచ్ మార్చి 4న మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 ప్రారంభం కానుంది. భారత క్రికెట్ అభిమానులు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. అలాగే జియో హాట్స్టార్ లైవ్ స్ట్రీమింగ్ కూడా వస్తుంది. ఇక మ్యాచ్ జరిగే రోజు దుబాయ్ లో ఉష్ణోగ్రత 24 సెంటీగ్రేడ్ గా చుట్టూ ఉంటుందని అంచనా. అయితే పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందని, కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని సమాచారం. ఒకవేళ రోహిత్ శర్మ టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపుతాడని తెలుస్తోంది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా టీమిండియా కేవలం 250 పరుగుల టార్గెట్ ను రక్షించుకోగలిగింది. సో సెమీస్ లో కూడా రోహిత్ శర్మ సేమ్ స్ట్రాటజీతోనే ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ ఈ పిచ్ పై 63% చేజింగ్ చేసిన జట్లు గెలుపొందాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సెకండ్ ఇన్నింగ్స్ అంత సులువుగా కనిపించడం లేదు. ఇదే విషయాన్ని న్యూజిలాండ్ తో మ్యాచ్ తర్వాత కూడా రోహిత్ శర్మ ప్రస్తావించాడు. ఒక ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, ఆస్ట్రేలియా ముఖాముఖి రికార్డు చూసుకుంటే టీమిండియాది ఆధిపత్యం కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఈ 2 జట్లు 4 సార్లు తలబడ్డాయి. 2 సార్లు టీమిండియా గెలిచింది. ఒక మ్యాచ్ లో ఆసీస్ గెలవగా ఒక మ్యాచ్ లో ఫలితం తెలవలేదు. ఇక టీమిండియా న్యూజిలాండ్ పై ఆడిన జట్టుతోనే ఆసీస్ పై కూడా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. 2 క్వాలిటీ స్పిన్నర్లు, ఒక పేసర్, 3 ఆల్రౌండర్లతో భారత్ ఆడే ఛాన్స్ ఉంది. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉందో చూద్దాం. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమి. మరి క్రికెట్ ఫ్యాన్స్ గా ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.